ప్రతి వారం వెళ్ళేటువంటి భక్తులు ఉన్నారు, అంత కమిటెడ్ భక్తులు ఉన్నారు. ఎవ్రీ వీక్ దర్శనం చేసుకుంటారు. అది దృష్టిలో పెట్టుకొని కొమ్మరవెల్లిలో న్యూ రైల్వే స్టేషన్ ఫౌండేషన్ వేశాం. నేను స్వయంగా ఇనిషియేటివ్ తీసుకొని మంజూరు చేయించి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని పిలిచి వారి చేతుల మీదుగా ఆ యొక్క కొమ్మరవెల్లి రైల్వే స్టేషన్ భూమి పూజ చేశాము. అది కూడా జనవరిలో చాలా వేగంగా పనులు పూర్తయిపోయినాయి. ఆ యొక్క రైల్వే స్టేషన్ కూడా కొమ్మరవెల్లి భక్తుల సౌకర్యార్థం కోసం ఆ యొక్క రైల్వే స్టేషన్ కూడా వచ్చే జనవరిలో భక్తులకు డెడికేట్ చేస్తామని చెప్పి కూడా, స్వామివారికి డెడికేట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇదే కాకుండా మనకు ఒక 40 రైల్వే స్టేషన్లు, అంటే ఈ సంవత్సరం 39 తీసుకున్నాము, ఒక కాచి కూడా ఆపాము. ఎందుకంటే హైదరాబాద్లో 3 ప్రధానమైనటువంటి రైల్వే స్టేషన్లు, సికింద్రాబాదు ఆల్రెడీ 720 కోట్లతోటి పనులు మొదలైనవి, 50-60% పూర్తి అయిపోయినాయి. నెక్స్ట్ ఇయర్ అద్భుతంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా బేగంపేట ఎయిర్పోర్టు తలదన్నే విధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా అద్భుతమైనటువంటి ఎయిర్పోర్టు మన సికింద్రాబాద్లో నిర్మాణం జరుగుతూ ఉంది. అది వచ్చే సంవత్సరం అది కూడా డెడికేట్ చేస్తాం. అదేవిధంగా నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా 350 కోట్లతో పనులు ఇటీవలనే ప్రారంభించాము. ఈ 2 రైల్వే స్టేషన్లకు ప్రైమ్ మినిస్టర్ గారే భూమి పూజ చేశారు. సికింద్రాబాద్కి అయితే స్వయంగా వారు వచ్చి భూమి పూజ చేశారు. అప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారి సమయం లేదు, ఫామ్ హౌస్లో ఉండే, ఆయన వచ్చినా కూడా రాలేదు. అదేవిధంగా నాంపల్లి రైల్వే స్టేషన్ వర్చువల్గా చేశారు. కానీ కాచి కూడా ఆపాము. ఈ 2 అయిపోయిన తర్వాత 3 ఒకటేసారి మొదలుపెట్టినట్టయితే భక్తులకు, ట్రైన్లకు, ప్లాట్ఫామ్లకు ఇబ్బంది అవుతుంది ఉద్దేశంతో ఈ 2 రైల్వే స్టేషన్లు పూర్తి అయిపోయిన తర్వాత కాచిగూడ రైల్వే స్టేషన్ కూడా పనులు ప్రారంభిస్తాం. ఆ రకంగా బేగంపేట పూర్తి అయిపోయింది. బేగంపేటలో మీకు అందరూ చూశారు, చాలామంది అద్భుతంగా వచ్చింది. బేగంపేటలో ప్రత్యేకత ఏంటంటే మొత్తం స్టాఫ్ అంతా మహిళలు ఉంటారు. ఓన్లీ ఉమెన్ స్టాఫ్తో ప్రధానమంత్రి గారితో మాట్లాడితే ధైర్యం చేయమని చెప్పాడు. సాహసం చేసి ప్రతి ఒక్క ఎంప్లాయీ ఓన్లీ ఉమ్మనే అక్కడ ఉండే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకొని ఒక మోడల్ ఉమెన్ రైల్వే స్టేషన్ కింద అది రోజు పనిచేస్తూ ఉన్నది. అది మనకందరికీ గర్వకారణమని మనవి చేస్తూ ఉన్నాను. చప్పట్లు కొడుతుంది మా పాప. అదే కాకుండా ఆ రకంగా మరొక కరీంనగర్ పూర్తయిపోయింది. అదేవిధంగా వరంగల్ పూర్తయింది. ఇప్పుడు కాజీపేట పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ రకంగా మిగతా 36-37 రైల్వే స్టేషన్ల పనులు కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్లు అన్నీ కూడా ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి వచ్చే సంవత్సరం జూన్ లోపల అన్ని రైల్వే స్టేషన్లు కూడా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఏ రకంగా పూర్తయిపోతే ఆ రకంగా తెలంగాణ ప్రజలకు డెడికేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. ఈ రకంగా ఏకకాలంలో 40 రైల్వే స్టేషన్లు పూర్తిగా 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి నిర్మాణం చేయడం అనేటువంటిది, మరి తెలంగాణకు మోడీ గారు ఏం చేశారు అన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి చెవులుంటే వినాలని, కళ్ళుంటే టీవీలో స్వయంగా పోలేకపోయినా పేపర్లను చదవాలని, అంత ఓపిక ఉంటే పోయి తిరగాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ప్రతి రైల్వే స్టేషన్ ఒక ప్రత్యేకత. వరంగల్ ఉంటే కాకతీయుల కళా సంస్కృతి వచ్చే విధంగా అక్కడ నిర్మాణం చేశాం. ఆ రకంగా ప్రతి రైల్వే స్టేషన్ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కల్చర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రత్యేకత దృష్టి పెట్టుకొని రైల్వే స్టేషన్కు స్వయంగా మేమందరం కూర్చొని ఎక్కడ ఏ రకమైనటువంటి ఉండాలని చెప్పి అంత చిన్న చిన్న విషయాలు కూడా దృష్టి పెట్టుకొని ఆ రైల్వే స్టేషన్ల నిర్మాణంలో వాటిని జోడించేటువంటి ప్రయత్నం చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇదే కాకుండా ఈరోజు రైల్వేలకు సంబంధించి మరి ఒక 33,000 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి. 100% రేపు మంత్రి గారు చెప్తారు, అవన్నీ నేను చెప్పడం కూడా బాగుండదు. ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేశాం. ప్రత్యేకంగా నేను మంత్రి గారికి
ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారికి తెలంగాణ ప్రజానీకం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది కాకుండా ఇంకా అన్ని రైల్వే స్టేషన్లో ఫ్రీ వైఫై సౌకర్యం కల్పిస్తా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి ఆల్ రైల్వే స్టేషన్స్ అక్కడ ఫ్రీ వైఫై సౌకర్యం కల్పిస్తా ఉన్నాం. డబుల్ లైన్ ఉంటే ట్రిపుల్ చేస్తా ఉన్నాం, ట్రిపుల్ ఉంటే 4 లైన్ చేస్తా ఉన్నాం. అన్ని రైల్వే స్టేషన్లలో ప్యాసింజర్కి సంబంధించినటువంటి అమ్యూనిటీస్ పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనకి ఇప్పటికే వందే భారత్ ట్రైన్లు మనకు తిరుపతి కానీ, విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా, బెంగళూరు కానీ చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. కోచ్లు కూడా డిమాండ్ను బట్టి మేము కోచ్లు కూడా పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, పెంచుతా ఉన్నాం. తిరుపతి కూడా పెంచాం. ఆ రకంగా రానున్న రోజుల్లో, ఎందుకంటే నాకు బాగా తెలుసు, నేను 1979 నుంచి కూడా ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు పార్టీ పని కోసం తిరగడం ప్రారంభించాను. ప్రకాష్ రెడ్డి గారు నేను 78లో కలిసి ఇబ్రాహీంపట్నం జనతా పార్టీ ఎలక్షన్స్లో పనిచేశాము. 80లో ఇంద్రసేన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు ఇబ్రాహీంపట్నం ఇన్ఛార్జిగా ఉండి పనిచేశాం 80లో. అప్పటి నుంచి తెలంగాణ తిరుగుతున్నాను. ట్రైన్ నెట్వర్క్ ఎక్కడ ఉండేది కాదు. మన ప్రజలకు అలవాటు కూడా తక్కువ. ఇప్పుడిప్పుడే, కారణం మన ప్రజల తప్పు కాదు, ఆ సౌకర్యం లేదు. కాబట్టి ఈరోజు తెలంగాణలో ట్రైన్ నెట్వర్క్ పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. తప్పకుండా అన్ని జిల్లాలను రానున్న రోజుల్లో ఈ యొక్క ట్రైన్ నెట్వర్క్తో కనెక్టివిటీ పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎంతసేపు వరంగల్, ఖమ్మము, లేక మన బల్లార్ష వెళ్ళేటువంటి సిర్పూర్ కావాల్సిన రోడ్డు ట్రైన్లే తప్ప మిగతా ఎవరు కూడా ట్రైన్ ఎక్కే అలవాటు తక్కువ మనకు. కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు ఈ ట్రైన్ నెట్వర్క్ ద్వారా పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క ట్రైన్ సౌకర్యం మెరుగుపరచడం కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కృతనిశ్చయంతో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మీరందరూ కూడా రేపు ఓపిక ఉన్నటువంటి వాళ్ళు కాజీపేటకు కానీ, లేకపోతే రేపు సాయంకాలం 5 గంటలకు మన యొక్క కాచిగూడ రైల్వే స్టేషన్లో రాజస్థాన్ ట్రైన్ ప్రారంభోత్సవాన్ని కానీ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నేను డిలే ఏం కాలేదు. ఎవరైనా